నా వరకు ఉగాది పచ్చడిలో చేదు తప్ప వేరే రుచి తెలియలేదు. ప్రియాంక, రూపా, ఇక నుండి మీరే సందీప్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పింది అర్థమైంది కదూ? అమ్మా, నేను ఒకసారి పైకి రా. ఎందుకు? అది ఒకసారి పైకి రామ్మా, నీతో పనుంది. రా చెప్తాను. మా కమిషనర్కి తెలియకుండా, హవేలీలో ఎవరికి అనుమానం రాకుండా, ఈ ప్రపంచానికే తెలియకుండా నేను మృణాలిని కిడ్నాప్ చేసింది అప్పనంగా నీకప్పగించడానికి కాదు, నేను అనుకున్నది సాధించడానికి. ప్రతాప్ తనకు తానుగా అమ్మను కిడ్నాప్ చేశాను అని చెప్పిన వీడియోని ఇప్పుడు అమ్మకు చూపించాలి. వీడియో వీడియో ఏంట్రా, ఎందుకు పైకి రమ్మన్నావు? అమ్మా, నీకు వీడియో క్లిప్పింగ్ చూపిద్దామని. వీడియో క్లిప్పా? అవును తల్లే, వీడియో క్లిప్పింగ్, థ్రిల్లింగ్ వీడియో క్లిప్పింగ్ చూసావంట డంగకి సత్తావు తల్లే, సత్తావు. ఏంటి నీ గొడవ? అమ్మా, అంత పైరవ్ మొకే, నిదానం నిదానం. అమ్మా, ఒక్క నిమిషం. ఏయ్ చక్రవర్తి, షో ద వీడియో. రూపా, ప్రియాంక, వెళ్ళి దేవుడి దగ్గర దీపం ఆరిపోకుండా చూడండి. రాజావారు అందర్నీ ఆశీర్వదించారు, మరి నన్ను ఆశీర్వదించరా? ఏమని ఆశీర్వదించమంటారు? దీర్ఘాయుష్మాన్ భవాని దీవించండి. నాకంత అత్యాశ లేదు రాజావారు. దీర్ఘ సుమంగళి భవాని దీవించండి చాలు. దీర్ఘ సుమంగళి భవ. చక్రవర్తి ప్లీజ్, నేను చెప్పేది విను, వీడియో చూపించు. అట్టరా దారికే చూపిస్తా.
అమ్మకు చూపించు. సందీప్, నా టైం వేస్ట్ చేయకరా. అమ్మా 1 సెకండ్, అయిపోయింది. చక్రవర్తి, క్విక్ ఫాస్ట్ చూపించు. చూడు మాధురి గారు, మాధురి గారు, మాధురి గారు, మాధురి గారు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏమిటి మాధురి? లే మాధురి. అత్తయ్య, అత్తయ్య లేవండి. అత్తయ్య, అత్తయ్య. వెళ్ళదు, నన్ను వదిలి వెళ్ళిపోద్దు నువ్వు. నేను ఒప్పుకోను. నాకెలా ద్రోహం చేసి వెళ్తావే నువ్వు? లే మాధురి, లే. మాధురి, లే ప్లీజ్, లే. నన్ను టచ్ చేసి పోవద్దు. లే మాధురి, లే. అయ్యో.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. నువ్వు హవేలీ వదిలి వెళ్ళిపోవటం. వాళ్ళు ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండాల్సిన టైం ఇది. కానీ ఇదే టైంలో నువ్వు హవేలీలో అడుగుపెట్టి వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు, ఏడిపిస్తున్నావు. ఈ హవేలీకి రాణిగా ఆజ్ఞాపిస్తున్నాను, వెంటనే నువ్వు హవేలీ వదిలి వెళ్ళిపో. రేపు ఉగాది పండుగ, మాతో కలిసి సెలబ్రేట్ చేసుకో. ఆ తర్వాత నీ ముఖం నాకు కనపడకూడదా? వెంటనే హవేలీ వదిలి వెళ్ళిపోవాలి. దట్స్ ఆల్. శశి, శశి, మంచినీళ్ళు తాగు. తీసుకో. పాపం, ఆ ప్రతాప్ గారు ఇంకెంత బాధపడుతున్నారు. ఆయన కోరుకున్నట్టు మాధురి గారు చనిపోయే ముందు రాణిలాగే బ్రతికారు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు అంటారు, కానీ నిజంగానే ఆవిడ చాలా మంచావిడని అందరూ చెప్తుంటే విన్నాను. అదే కదా నా బాధ. అంత మంచి ఆవిడతో మాటలనిపించుకున్నాను. ఎప్పుడూ లేంది సరిగ్గా పోయే ముందు రోజు మాధురి ఆంటీ నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. హవేలీ వాతావరణం పొల్యూట్ చేస్తున్నానంటూ తిట్టారు. వెంటనే హవేలీ వదిలి వెళ్ళిపో అంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆవిడేదో పొరపాటు పడింది. అది పొరపాటుని నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వకుండానే ఆవిడ చనిపోయారు. అది నీ తప్పు కాదు కదా. పాపం, ఆవిడ క్యాన్సర్. ఏ నిమిషానికి ప్రాణం పోతుందో కూడా ఆవిడకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పోయింది. అది కాదు సూర్య, నన్ను మృణాల్ని ఏమన్నా పట్టించుకోను. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి. కానీ మాధురి ఆంటీ అలా కాదు, దేవత లాంటి మనిషి. ఆవిడ మనసులో నా గురించి చెడుగా ఆలోచిస్తుంది అంటేనే నాకు ప్రాణం పోయినంత బాధగా అనిపించింది. చూడు శశి, ఇప్పుడు బాధపడటం కాదు. ఆవిడ మంచి మనిషి, దేవత అనుకున్నప్పుడు ఆవిడ నింద వేయగానే కాదా అంటే నీ సన్నిపుని పెళ్లి చేసుకోవడానికి హవేలీకి రాలేదు. నా ప్లాన్ ఇదేని నువ్వేనా చెప్పేచ్చు కదా. మా ప్లాన్ ఎలా చెప్తాను సూర్య? ఏ, ఎందుకు చెప్పకూడదు? ఆవిడ రాజావారికి చెప్పకుండా ఉంటుందా? అలా అందరికీ తెలిసిపోతుంది. మా ప్లాన్ అప్సెట్ అవుతుంది. ఎలా ఆలోచించే నన్ను దూరం చేసుకోబోయావు. సంధ్య ప్రతాప్ గారుల మధ్య దూరం పెంచబోయావు. నీకు నీ లక్ష్యం ముఖ్యమనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించు. ఎలా సాధించాలా అని ఆలోచించు. అంతేకాని సందీప్ ఏమనుకుంటాడు, సూర్య ఏమనుకుంటాడని ఆలోచించకు. పగ తీర్చుకోవడానికి నేను హవేలీకి వెళ్ళాను. అంత మాత్రం చేత నేను రాక్షసుని కాదు. నాకు మనసుంటుంది, దానికి బాధుంటుంది. శశి, నీ గురించి నాకు తెలీదా? కొన్నిసార్లు మనసు రాయి చేసుకుంటేనే జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. అంతా మనం అనుకున్నట్టే జరగాలంటే కుదరదు. నేనిప్పుడు హవేలీకి వెళ్ళాలో వెళ్ళకూడదో కూడా తెలియటం లేదు. అదేంటి శశి? మాధురి ఆంటీ మాటకు గౌరవం ఇవ్వకపోతే ఆవిడ ఆత్మ శాంతించుదేమో. ఆవిడ చనిపోయినా హవేలీలో ఏం జరుగుతుందో ఆవిడ ఆత్మ చూస్తూనే ఉంటుంది.
నీ మంచిదనం తెలుసుకుంటుంది. నువ్వు దిగులు పడకు. అంతేనంటావా? అంతే. నీ వరకు ప్రతాప్ గారి మాటలకే విలువ ఇవ్వాలి. ఇంకెవరి మాటలు లెక్క చేయవలసిన అవసరం లేదు. నువ్వు లక్ష్యం సాధించటంలో నీ తోడు నిలబడేది ఆయనే. మాదిరి అంటే ఏదో అన్నందుకే నువ్వెంతలా ఫీల్ అవుతున్నావే. మరి ప్రతాప్ గారి పరిస్థితి ఏంటో ఊహించావా? తల్లిని పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారు. ఇంకా ఆయనకి హవేలీకి ఏం సంబంధం ఉందో చెప్పు. అంటే నన్ను నడి సముద్రంలో వదిలేస్తారంటావా? పట్టించుకోరా? ప్రతాప్ గారు అలాంటి మనిషి కాదు. తల్లిపోయిన తండ్రి హవేలీనున్నారు. మృణాలిని దేవి మీద ఆయన పగ అలాగే ఉంటుంది. అవును, ఇంతకీ చక్రవర్తి ఏమయ్యాడు? ప్రతాప్ గారు తన డిపార్ట్మెంట్ కి చెప్పి చక్రవర్తి బయటికి రాకుండా కస్టడీలో ఉంచారు. ప్రస్తుతానికి ఆయనతో ఏ ప్రమాదమూ లేదు. పోన్లే, ఒక తలనొప్పి తగ్గింది. జరిగిందంతా మర్చిపోయి మామూలుగా ఉండు. మళ్ళీ హవేలీకి వెళ్ళు. నీ లక్ష్యం నెరవేర్చు. నీకు నా తోడు ఎప్పటికీ ఉంటుంది. ధైర్యంగా ఉండు, సరేనా? సంధ్య, ఊరుకుండత్తయ్య. నాన్నగారు, లోకంలో ఉన్న దురదృష్టాన్నంతా ఆ దేవుడు మాకే రాసిచ్చినట్టున్నాడు. నాన్నగారు, ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతాప్ గారు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాన్నగారు, ప్రాణ సమానంగా ప్రేమించిన రాజేశ్వరీదేవి గారిని
అర్ధాంతరంగా తీసుకెళ్లిపోయాడు. ఒంటరి వాణ్ణి చేశాడు. ఆ బాధని దిగమింగుకుని మరిచిపోయే ప్రయత్నం చేస్తూ మాధురి గారికి దగ్గరవుతుంటే, ఆమె అభిమానాన్ని పంచుకుంటూ ఉంటే, ఇప్పుడు ఆమెను కూడా తీసుకెళ్లిపోయాడు. నాన్నగారు, నువ్వు ఏం నేరం చేశావని ఇంతటి శిక్ష? నా వల్ల ఏం తప్పు జరిగిందని ఈ కష్టాలు? నువ్వు ఎవరికి ద్రోహం చేశావని ఈ కన్నీళ్లు? చెప్పండి, చెప్పండి ప్రతాప్ గారు.